బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ నెల 27న ఎలకతుర్తిలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థానాన్ని కేటీఆర్ పరిశీలించారు. వరంగల్లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేదికైందన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 40,000 వాహనాలు వచ్చిన పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామని, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలకు అటువైపే పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్. శివ, ఇక రజతోత్సవ సభ సక్సెస్ చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఇప్పటికే ఒక దగ్గర చేరి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్లాన్ సిద్ధం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమ చరిత్ర, అంటే తెలంగాణ రాకముందుకు ఉద్యమకారులు, అదేవిధంగా ఉద్యమ నేతలు ఎటువంటి ప్రయత్నం చేశారు, తెలంగాణ రానికి ఎంత సక్సెస్ చేశారు, తెలంగాణ రాకముందుకు ఎలా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడడానికి కేవలం రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రజతోత్సవకి రాజకీయ సభలు ఎటువంటి వేదిక కాబోవు, దీనికి అంత యంత్రాంగం కూడా అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పటికే మాకు పూర్తిగా సహకరించాలని కేటీఆర్ అయితే ఆదేశించారు. ముఖ్యంగా ఈ రజతోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యమం అంటే తెలంగాణ రాకముందుకు ఎలా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, తెలంగాణ ఉద్యమకారులు ఎటువంటి పాత్ర పోషించారు అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ రజతోత్సవ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 1213 ఎకరాల సభా ప్రాంగణానికి సంబంధించి అక్కడ భూములు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా 159 ఎకరాల్లో సభా ప్రాంగణం, 5 ఎకరాల్లో సభా స్థాయి వేదిక, దాని తర్వాత 150 ఎకరాలలో విఐపీలు, ప్రెస్, ఉద్యమకారులకు ప్రత్యేక గ్యాలరీలు, అదేవిధంగా మిగతా పార్కింగ్ స్థలం, అంటే 1000 ఎకరాల పార్కింగ్ స్థలం, దాదాపు 40,000 వాహనాలు కూడా వచ్చిన, ఎటువైపు నుంచి వచ్చినటువంటి వాహనాలు అటువైపు వెళ్లే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అంటే సిద్దిపేట, హుస్నాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ మళ్ళీ అటు నుంచి వెళ్లే విధంగా, అదేవిధంగా దాని తర్వాత వరంగల్ అంటే అటు నుంచి వచ్చే విధానం, అటువంటి వచ్చే వాహనాలు ఆ విధంగానే వెళ్లే విధంగా, ఇటు నుంచి ఉమ్మడి కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు ఆ వైపు నుంచి వెళ్లే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. ముఖ్యంగా ఎల్కతుర్తిని ఎందుకు ఎంచుకున్నారంటే ముఖ్యంగా అక్కడ ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య సరిహద్దు కాబట్టి అక్కడ దాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా తెలంగాణ రాకముందుకు అక్కడ సింహగర్జన, పోరు గర్జన లాంటి సభలు నిర్వహించి బీఆర్ఎస్ సక్సెస్ అయింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక సభలు పెట్టి ఇప్పటికే సక్సెస్ అయ్యారు. దాని తర్వాత కొంగర కలాన్లో ఏర్పాటు చేసినటువంటి సభ దాదాపు 5 లక్షల మందితో నిర్వహించి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. దాదాపు తెలంగాణలో ఏ పార్టీ సభ నిర్వహించినా తెలంగాణ బీఆర్ఎస్ నిర్వహించినటువంటి సభ నిర్వహించినటువంటి మాత్రం ఇంతవరకు ఏ పార్టీ నిర్వహించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఎవరికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 100 డాక్టర్స్ టీమ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 20 అంబులెన్స్లను సిద్ధం చేశారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేశారు. అదేవిధంగా 2,000 మందిని బీఆర్ఎస్ నేతలను కూడా సిద్ధం చేశారు. వాళ్ళు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఎవరికి ఎటువంటి అపాయం తలెత్తినా వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లే విధంగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా అక్కడ 159 ఎకరాల్లో సభా ప్రాంగణ వేదిక సిద్ధమైంది. అక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారు 4:30కు చేరుకుని ప్రసంగిస్తారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారనేది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడారు, దాని తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చారు, ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల మీద పెడుతున్నటువంటి కేసుల గురించి, కాంగ్రెస్ నాయకులు పెడుతున్న కేసుల గురించి ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి వాటిని ఎలా తిప్పికొట్టాలి అనేది ఏ రకంగా మాట్లాడతారు కేసీఆర్ గారు అనేది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సందీప్.